హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఫిష్ పికిల్ టేస్టీగా తక్కువ మసాలాస్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, నేనైతే ఇక్కడ మోసు చేప తీసుకున్నానండి. ఈ చేప అయితే నేను ఫస్ట్ టైం పెడుతున్నాననమాట. సో, ఇక్కడైతే నేను 1 కేజీ తీసుకున్నానండి. సో, ఇందులో చక్కగా పసుపు, అలానే సాల్ట్ యాడ్ చేసుకొని, కలిపేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. సో, మీకు నాన్ వెజ్ పికిల్స్‌లో ఏ పికిల్ ఫేవరెటో నాకు కామెంట్ చేయండి. నాకైతే ప్రాన్ పికిల్ చాలా ఇష్టమండి. సో, అన్ని పికిల్స్ సేమ్ ప్రాసెస్ అండి. జస్ట్ మనం మసాలాస్ కూడా సేమే. జస్ట్ మనకి నాన్ వెజ్ అనేది చేంజ్ అవుతుందంతే. చాలా ఈజీగా జేసుకోవచ్చు. మనం ఇదే క్వాంటిటీ ఇక్కడ నేను 1 కేజీ చేస్తున్నానండి. మనం ఇదే క్వాంటిటీ బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చవుతుంది. వేలల్లో అవుతదనమాట. సో, ఒక 1 అవర్ మన టైం కేటాయించుకుంటే మనకి పికిల్ అనేది రెడీ అయిపోతుంది. టేస్టీగా మనం హెల్తీగా గూడా తినొచ్చనమాట. సో, ఇప్పుడైతే నేను పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, అందులో చక్కగా మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు యాడ్ చేసుకొని, ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాననమాట. సో, ఇక్కడ మనకేంటంటే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే చేపలనేవి బాగా చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయన్నమాట. సో, హైలో పెట్టుకుంటే ఓన్లీ పైనే ఫ్రై అవుతాయన్నమాట. సో, చక్కగా చేపలన్నీ బాగా ఫ్రై చేసుకొని, తర్వాత ఆయిల్‌లో ఒక హాఫ్ ఆయిల్ పక్కన పెట్టేసుకొని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, నేనిక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్నానండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. అలానే ఫ్లేవర్ గూడా బావుంటుంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో గరం మసాలా, సాల్ట్, కరివేపాకేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి మసాలాస్ అనేవి ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనకి పికిల్ టేస్ట్ అనేది అంత బావుంటుందనమాట. తర్వాత దాంట్లో మిగిలిన ఆయిల్‌లో ఉన్న ఒక హాఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్‌ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని, ఫిష్ పికిల్ అంతా చక్కగా చల్లారిపోయిన తర్వాత అందులో లెమన్ యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడైతే నేను లెమన్ 1 ½ యాడ్ చేశానండి. సో, లెమన్ అనేది మనం ఆరిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. లేకపోతే పికిల్ అనేది చేదొస్తుందనమాట. సో, చక్కగా లెమన్ యాడ్ చేసేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకొని పెట్టేసుకోవడమే. సో, అయితే ఇక్కడ ఈ పికిల్ అనేది యాక్చువల్‌గా ఒక 10 డేస్ అలా వస్తదండి. పాడవకుండా ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్ పికిల్స్ ఉంటే ఇంక మనం ఇంకా వేరేది తింటాము ఏమైనా ఖచ్చితంగా ఇది అయిపోయిన వరకు మనం ఇంక దాని మీదే ఉంటుంది గదా! సో, మీరు కూడా ఇంతేనా? సో, ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.